హాయ్ అండి, దేవి ఛానల్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు పొంగల్ చేద్దాం. ఇది చూడండి, నూనె కాదు నెయ్యి. ఇది నెయ్యిలోనే బాగా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. చూపిస్తాం చూడండి. ఫస్ట్ జీలకర్ర ఆవాలు, తర్వాత ఉల్లిగడ్డ అంతా నెయ్యిలోనే వేయించుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయలు, బాగా వేగాల. ఇదిగోండి వేగుతున్నాయి అన్నీ. ఇక్కడ పెన్న మీద బ్యాన్లు వేయించినాను, అవి దీంట్లో వేయించాలి. మళ్ళీ వేసి బియ్యం వేసి వాటర్ వేయాలి. ఇదిగోండి పెసరబ్యాలు వేసి నెయ్యిలో బాగా వేయించినాక బియ్యం వేయాలి. ఇదిగోండి బియ్యం ఒక్క నిమిషం నెయ్యిలో వేయించి వాటర్ వేద్దాం. ఇదిగోండి వాటర్ వేసిన. ఈ గ్లాస్కి నేను సగం బియ్యము సగం బ్యాల్ వేసుకున్నాను. మొత్తం కలిపి 1 గ్లాస్ బియ్యం, మొత్తం 1 గ్లాస్ మొత్తము. సో 1 గ్లాస్కి 3 గ్లాస్ నీళ్ళు పోసినాను. జీడిపప్పులు కూడా వేసుకుందాము. కలిపేస్తాం. పిల్లలు స్కూల్ పోయినారండి, మా పిల్లలు పోయినారు. దోసపిండి ఉంటే ఊతప్ప చేసి పంపించేసిన వాళ్ళకి. ఉప్పు వేద్దాము. ఒక స్పూన్ ఉప్పు వేసిన, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు మిరియాలు దంచేద్దాం. ఇదిగోండి మిరియాల పొడి దంచేసినాను. కొంచెం వేద్దాం. దీంట్లో కొంచెం వేసుకోండి, మీకు తగినంత, లేకపోతే ఘాటు వస్తుంది. బాగా కలిపేసుకొని మూత పెడదాం. 2 విజిల్స్ వచ్చినాక చూపిస్తాను. ఇదిగోండి విజిల్ వచ్చినాక చూపిస్తా. ఇద్దండి వేడి వేడి పొంగలి, జోర్ చట్నీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.